తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న 129 డిపోల్లో ఏ డిపోను మూసివేసే ఆలోచన లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల ప్రమోషన్లు ఆలస్యమవుతున్నాయని, ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తామని అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా నెలకు 162 కోట్లు ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుందని అన్నారు. టికెట్టు ధరలు పెంచే ఆలోచన లేదని అన్నారు. రాష్ట్రానికి 1050 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరైనట్లు తెలియజేశారు. మరో 300 బస్సుల కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఫ్రీ సర్వీసులకు ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ప్రారంభించినటువంటి స్త్రీశక్తి పథకం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, పిల్లలకు, ట్రాన్స్జెండర్స్ కు ఉచిత ప్రయాణ సౌకర్యం స్కీము ప్రారంభించి ఇవాళ 12వ రోజు. మేము ఎప్పటికప్పుడు స్కీమ్ యొక్క అమలు తీరుతను పరిశీలిస్తూ ఉన్నాము. మేము అనుకునే దాని ప్రకారం స్కీము ప్రారంభించడానికి ముందు 40% మహిళలు, 60% పురుషులు ఉండేవారు. అది బహుశా స్కీమ్ అమలయ్యాక 60-40 అవుతుంది. పక్క రాష్ట్రాల అమలు ఎలా ఉందో చూసినాక మాకు అనిపించింది అంటే 63-37 వరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నాం. మా అంచనాలు, మా లెక్కలు 63% మహిళలు, 37% పురుషులు అనుకున్నాం. ఇవాళ మీ తాడేపల్లిగూడెం డిపో గణాంకాలు చూసినట్లయితే నిన్నటి దినం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు 70-30 అయింది. అంటే మహిళలు 70 మంది ఇప్పుడు అంటే మేము అనుకున్న అంచనాలు దాటి మహిళలు దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. మహిళలు అయితేనే, పిల్లలు అయితేనే. ఇది ఒక విధంగా చాలా శుభపరిణామం. రెండో విషయం ఏంటంటే అదేవిధంగా మా స్టాఫ్ కూడా మేము కొద్ది నెలలుగా, ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నుంచి స్కీమ్ కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. డేట్ కొంచెం అనౌన్స్ చేసిన నుంచి మా వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, 0 టికెట్ ఎలా ఇవ్వాలని కండక్టర్స్కి, అదేవిధంగా కండక్టర్స్ని, డ్రైవర్స్ని ఏ విధంగా స్టాఫ్తో మసులుకోవాలని. రెండో విషయం, బస్సులు ఏదైనటువంటి మెకానికల్ ఫెయిల్యూర్ జరగకుండా చూడటం కోసం గ్యారేజ్లో ఉండే స్టాఫ్, మెకానిక్లు, అసిస్టెంట్ మెకానిక్స్, ఆర్టికల్స్ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళందరినీ సమాయత్తం చేయడం ద్వారా, ఉద్బోధించడం ద్వారా ఇవాళ పరిస్థితి చాలా సజావుగా, ఏదో ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం ఎఫ్సీఐ గోడౌన్ను కలెక్టర్ వెంకటమురళి సందర్శించారు. మార్క్ఫెడ్ ద్వారా బ్లాక్ బర్లీ కొనుగోలు పరిశీలించిన అనంతరం పొగాకు రైతులతో ఆయన మాట్లాడారు. పొగాకు కొనుగోలులో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఆఫ్ స్టైల్ అంటారు సార్. సెలైన్ పొగాకుకి బాడీ ఉన్నంత మాత్రాన ఇవ్వటానికి లేదు. ఒక గ్రేడ్ యాక్చువల్గా అయితే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఈ సిఆర్ చేయాలి, సెలైన్ ఉన్న పొగాకుని సిఆర్ చేయాలి. కానీ మేము రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పొగాకుని ఎక్స్గ్రేడ్ ఇస్తున్నాం. ఇంకా మేము వీలైనంత వరకు లిబరల్ గానే ఉంటున్నాం. మేము ఇందాక 4 లైన్లు చూసాను, చాలా బేళ్ళు, ఒక 100 బేళ్ళు చూశాను. మన వాళ్ళు వీలైనంత లిబరల్ గానే ఉంటున్నారు. కింద గ్రేడ్ అన్న ఇచ్చి కొంటున్నారు. యాక్చువల్గా సిఆర్ చేయాల్సిన బేళ్ళను కూడా సెలైన్ ఉన్నా సరే ఈ సెలైన్ ఉన్న పొగాకుని కొనడానికి లేదు మాకు ఇచ్చిన నిబంధనల ప్రకారం. దీన్ని ఆఫ్ స్టైల్ అంటారు. ఇది ఆఫ్ స్టైల్ పొగాకు, క్వాలిటీ పొగాకు అమ్మకూడదని లేదు. ఈ చెక్కుల మీదనే ట్రైనింగ్ ఇవ్వండి, దేన్ని ఏ రకంగా చేస్తున్నామని. కొంచెం రైతుల పక్షాన లిబరల్ గానే
విశాఖలో 2 రోజుల పాటు జాతీయ మహిళా కమిషన్ మెంబర్ అర్చన మజుందార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మెంబర్ జయశ్రీ పర్యటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి ఇతర అధికారులతో కలిసి బాధిత మహిళల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సమావేశానికి డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, కృష్ణకాంత్ పాటిల్, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత మహిళల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నవరం క్వారీలో అక్రమాలు జరిగాయని నిరూపించే ధైర్యం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉందా అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. తన క్వారీకి వచ్చే ముందు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలను పరిశీలించి రావాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడే తన క్వారీని ఏమీ చేయలేకపోయారని ఇప్పుడేం చేస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకు తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్సాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలన్న ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేలిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 143 కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న
రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలకు వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతలు పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు. దళిత విద్యార్థుల విజయాలను అభినందిస్తూ జగన్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తన శాఖ ఉద్యోగులకే రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.